బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పింఛన్ లబ్ధిదారులందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక భారీ శుభవార్త చెప్పారు. ప్రతి నెల ఆసరా పింఛన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పింఛన్దారులకు అనేక ఇబ్బందులు తలెత్తుతా ఉన్నాయి. పెన్షన్ డబ్బులు తీసుకుంటున్నప్పుడు వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులని పూర్తిగా కూడా ప్రభుత్వం గమనించింది. సో ఇకపై నుంచి ప్రతి నెల ఆసరా పింఛన్లని ఎవరైనా సరే తీసుకోవాలంటే ఇబ్బందులు పడకుండా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయాన్ని తీసుకుంది. సో మొత్తానికైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసరా పింఛన్దారులకు ఒక శుభవార్త చెప్పినట్టుగా తెలుస్తుంది. సో అసలు ఆ శుభవార్త ఏంటి అనేది పూర్తిగా కూడా మాట్లాడుకుందాం. అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని కిందన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తెలంగాణ అవ్వాతాతలకు పెన్షన్ లబ్ధిదారులందరికీ ఒక అద్భుతమైనటువంటి శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్ల పంపిణీలో ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రతి నెల పెన్షన్ డబ్బులు తీసుకోవడానికి వృద్ధులు పడుతున్నటువంటి అవస్థలకు ఇక శాశ్వతంగా తెరపడబోతుంది. ఇకపై పెన్షన్ డబ్బుల కోసం వేలి ముద్రలు వేయాల్సిన అవసరం లేదు. అవును, మీరు విన్నది నిజమే. బయోమెట్రిక్ పడక సర్వర్లు రాక గంటల తరబడి క్యూ లైన్లలో నుంచోలేక నరకం చూస్తున్న మన అవ్వాతాతల ఇబ్బందులను గమనించిన ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ కోసం ఒక సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెస్తుంది. అసలు ఈ కొత్త విధానం ఏంటి? వేలి ముద్రలు లేకుండా డబ్బులు ఎలా ఇస్తారు? దీనివల్ల లబ్ధిదారులకు ఎలాంటి లాభాలు ఉన్నాయి అనేది పూర్తిగా కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అయితే మన తెలంగాణలో ఆసరా పింఛన్ల పథకం కింద లక్షలాది మంది అర్హులకు ప్రభుత్వం పింఛన్లు అందిస్తుంది. అయితే ఇందులో బ్యాంకు అకౌంట్లు లేని వారికి నేరుగా వేలి ముద్రలు తీసుకొని పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. కానీ ఇక్కడే పెద్ద సమస్య వచ్చింది. వయస్సు పైబడడం వల్ల చాలా మంది వృద్ధులకు వేలి ముద్రలు అరిగిపోయి మిషన్లపై అవి సరిగ్గా పడవు. ఒకవేళ వేలి ముద్ర పడకపోతే ఆ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ ఆగిపోతుంది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, నెలల తరబడి పెన్షన్లు రాక అధికారుల చుట్టూ తిరగలేక వృద్ధులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు మరణించిన వారి పేర్లని కూడా లబ్ధిదారుల జాబితా నుంచి ప్రభుత్వం తొలగించింది. అయితే కొందరు పెన్షన్లను ఒకవేళ మరణించినప్పటికీ కూడా స్వాహా చేస్తున్నటువంటి అక్రమాలు కూడా వెలుగులోకి వచ్చాయి. వీటన్నిటికీ ఒకేసారి చెక్ పెట్టేందుకే ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఈ సమస్యలన్నిటికీ శాశ్వత పరిష్కారంగా రాష్ట్ర ప్రభుత్వం ఫేస్ రికగ్నిషన్ ముఖ గుర్తింపుని ఆధారిత వ్యవస్థను అమలు చేయబోతుంది. దీనికోసం సెర్ప్ SERP సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ ప్రొవర్టీ ఆధ్వర్యంలో అధికారులు ఒక ప్రత్యేకమైన మొబైల్ యాప్ ను రూపొందించారు. ఇకపై పెన్షన్ ఇచ్చే సమయంలో వేలి ముద్రతో అస్సలు పని ఉండదు. పెన్షన్ పంపిణీ చేసే అధికారి మీ ఇంటికి లేదా కేంద్రానికి మీరు వచ్చినప్పుడు వారి మొబైల్లోని యాప్ ద్వారా లబ్ధిదారుని ముఖాన్ని స్కాన్ చేస్తారు. ఆ యాప్ లబ్ధిదారుని ముఖాన్ని గుర్తించి రికార్డుతో సహా సరిపోర్చగానే వెంటనే పెన్షన్ డబ్బులు చేతికి వస్తాయి. వేలి ముద్రలు పడని వృద్ధులకు మరియు ఇతర సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఇది ఒక సంజీవని లాంటి మార్గమని మనం చెప్పుకోవచ్చు. ఈ నూతన విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా అమలు చేయడం కోసం ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పురపాలక సంఘాలు, IKP సిబ్బంది, మెప్మా సిబ్బంది మరియు పంచాయతీ కార్యదర్శులకు, క్షేత్రస్థాయి అధికారులకు ఈ యాప్ ఎలా వాడాలనే దానిపై ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు. దీంతో పాటు పెన్షన్ల పంపిణీలో పారదర్శకత కోసం మరికొన్ని కఠినమైన నియమాలను కూడా తెచ్చారు. మరణించిన వారి వివరాలు, మరణించిన లబ్ధిదారుల వివరాలను వెంటనే రికార్డుల నుంచి తొలగించి వారి వారసులకు లేదా అర్హులకు ఆ అవకాశం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. 3 నెలలు రాకపోతే, ఒకవేళ ఎవరైనా లబ్ధిదారులు వరుసగా 3 నెలల పాటు పెన్షన్ తీసుకోకపోతే వారి పేర్లను ఆ తాత్కాలిక జాబితా నుండి తొలగిస్తారు. సాంకేతిక సమస్యలు, టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఎవరికైనా పెన్షన్ నిలిచిపోతే వెంటనే వాటిని పరిశీలించి పరిష్కరించే బాధ్యత అధికారులకు అప్పగించారు. కొత్త లబ్ధిదారులు, కొత్తగా అర్హులైనటువంటి వారు
వివరాలను ఎప్పటికప్పుడు రికార్డుల్లో నమోదు చేసి ప్రభుత్వం అడిగిన వెంటనే నివేదిక ఇచ్చేలా సిద్ధం చేస్తున్నారు. ఈ కొత్త ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా ఆసరా పింఛన్ల పంపిణీ మరింత వేగవంతంగా, సురక్షితంగా మరియు పారదర్శకంగా జరుగుతుందని అధికారులు నమ్మకంగా చెప్తున్నారు. దీనివల్ల లబ్ధిదారులకు కలిగే ముఖ్యమైన లాభాలు ఏంటంటే సమయం ఆదా. గంటల తరబడి బయోమెట్రిక్ మిషన్ల ముందు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సెకండ్ల వ్యవధిలోనే ముఖాన్ని గుర్తుపట్టి డబ్బులు ఇచ్చేస్తారు. అవస్థలు తప్పుతాయి. వేలిముద్రలు అరిగిపోయిన వృద్ధులు, వికలాంగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తమ ఆసరా పింఛన్ సొమ్ము చేతికి అందుతుంది. అక్రమాలకు అడ్డుకట్ట. అర్హులైనటువంటి అసలైన లబ్ధిదారులకే ఈ డబ్బు అందుతుంది. బోగస్ పింఛన్లకు, అక్రమాలకు పూర్తిగా తెరపడుతుంది. ఇది నిజంగా మన లబ్ధిదారులకు జీవన ప్రమాణాలకు మెరుగుపరిచే ఒక గొప్ప అడుగు. చూసారు కదా, తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ సరికొత్త ఫేస్ రికగ్నిషన్ విధానం వల్ల మన ఊర్లలో ఉన్న వృద్ధులకు ఎంతో పెద్ద ఉపశమనం లభించబోతుంది. ఇకపై పూర్తిగా కూడా ఎవరికి కూడా వేలి ముద్రలకు ఇబ్బందులు పడకుండా, వేలి ముద్రల సమస్యలు రాకుండా ప్రభుత్వం అయితే ఒక సరికొత్త నిర్ణయం తీసుకుంది. మీ ఇంట్లో ఉన్న ముసలి వాళ్లకు, అలాగే మీ ఊర్లో పింఛన్ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా చెప్పండి. ఈ సమాచారం వాళ్ళకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఆసరా పింఛన్ లబ్ధిదారులు ఎక్కడైతే పెన్షన్ కేంద్రానికి వెళ్ళిన తర్వాత పూర్తిగా కూడా వేలి ముద్రలు పడక, వాళ్ళు పూర్తిగా వయసు మీనపడుతున్నటువంటి నేపథ్యంలో వయసు మీనపడడం వల్ల వేలి ముద్రలు మొత్తం కూడా అరిగిపోయి పెన్షన్ తీసుకుందామని పెన్షన్ల కేంద్రానికి వెళితే వేలి ముద్రలు పడక చాలా మంది ఇబ్బంది పడ్డారు. సో దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ వేలి ముద్రల సమస్యకు శాశ్వత కాలంగా చెక్ పెట్టే విధంగా పూర్తిగా కూడా పులి స్టాప్ పెట్టేసి ఇక ఫేస్ స్కాన్ చేసి ఆసరా పింఛన్లు ఇస్తుంది. దీని ద్వారా చాలా మంది కూడా నేరుగా పెన్షన్ల కేంద్రాలకు వెళ్తా ఉన్నారు. ఫేస్ స్కాన్ చేసుకొని వాళ్ళ పెన్షన్ డబ్బులను తీసుకొని ఇంటికి వస్తా ఉన్నారు. ఇది చాలా మంది పెన్షన్దారులకు ఒక శుభవార్త. మరి ముఖ్యంగా ముసలి వాళ్లకు, అవ్వాతాతలందరికీ కూడా ఈ వేళ్ళు అరిగిపోయి చాలా ఇబ్బందులు పడ్డారు. నెలల తరబడి పెన్షన్ డబ్బులు రాక అనేక అవస్థలు ఎదుర్కొన్నారు. ఇకపై నుంచి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ కొత్త యాప్ స్కాన్ సిస్టమ్ వల్ల అందరికీ కూడా కష్టాలు తప్పబోతా ఉన్నాయి. మరి దీనిపైన మీరేమనుకుంటున్నారు? రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛన్దారులకు అండగా ఉండేందుకు ఒక భారీ శుభవార్త చెప్పింది అనేది ప్రధానంగా మనకి ఇక్కడ స్పష్టమవుతుంది. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ బాక్స్ లో తెలియజేయండి. అదేవిధంగా మరిన్ని ఇటువంటి వార్తలని మీ ముందుకు తీసుకొచ్చేందుకు మన ఛానల్ని కూడా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని మనకు అండగా ఉంటారని చెప్పి మా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.